యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. పోచంపల్లి బీబీనగర్ మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు అటువైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో కూడా లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, వరలక్ష్మి, తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో మూసి నది అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా యాదాద్రి భువనగిరి జిల్లా సంబంధించి మూసి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే మూసి నది ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇటు భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు వద్ద లో లెవెల్ వంతెనపై కూడా మూసి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ రాకపోకలు అయితే నిలిపివేశారు. ముందస్తు జాగ్రత్తగా కూడా బారికేడ్లు అంటే ఇరువైపులో కూడా బారికేడ్లు ఏర్పాటైతే చేశారు. ఇటు ఒలిగొండ మండలం సంగెం గ్రామం వద్ద కూడా అక్కడ భీమలింగం కత్వ వద్ద మొత్తం కూడా లో లెవెల్ మంత్రం ప్రాంతం మొత్తం కూడా భారీ చెరువును తలపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా వారం రోజులుగా కూడా రాకపోకలు అయితే నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా ఆ ప్రాంతాల్లో కూడా ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముందస్తు జాగ్రత్తగా కూడా ఇటు ఎవరు వాహనదారులు ఆ ప్రాంతానికి వెళ్లకుండా కూడా పోలీసులు అయితే జాగ్రత్త పడతా ఉన్నారు. మొత్తానికైతే మూసి నది హిమాయత్ సాగర్ గేట్లు తెరిచినటువంటి నేపథ్యంలో 2 రోజులుగా కూడా మూసి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే అధికారులు అలర్ట్ అయ్యారు. ఎవరు కూడా ఇటు మత్స్యకారులకు చేపల వేటకు వెళ్లొద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పొలాలకు వెళ్లేటువంటి రైతులు కూడా జాగ్రత్త వహించాలని కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు. అయితే నిన్నటి రాత్రి నుంచి ఇటు జూలూరు కావచ్చు, ఇటు సంగం వద్ద మూసి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల్లో కూడా కొంత ఆందోళన అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మూసి వరద ఎక్కడ తమ పంటను ముంచిందోనన్న ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే మూసి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా పంట పొలాలకు వెళ్లేటువంటి పరిస్థితి అయితే ఏమాత్రం లేదని చెప్పొచ్చు. ఇటు జూలూరు కావచ్చు, మూసి పరివాహక ప్రాంతాల లో లెవెల్ వంతెనలకు సంబంధించి జూలూరు కావచ్చు, సంగం, అదేవిధంగా లక్ష్మాపురం, అమ్మనబోలు ఈ ప్రాంతాల్లో కూడా భారీగా మూసి నది పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎవరు కూడా ఇటు మూసి వంతెనపై కూడా దాటకుండా కూడా ఇటు జాగ్రత్తలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.